వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే పట్టు వస్త్రాలతో ఆలయాలకు, దైవ దర్శనాలకు వెళ్ళకపోవడమే మంచిది అని కొందరు మన పెద్దవారు అంటున్నారట. ఒక పట్టు వస్త్రం నేయాలి అంటే ఎన్నో లక్షల పట్టు పురుగులు చనిపోతాయి. పట్టు పురుగుకు కడుపు నిండా మల్బరీ ఆకులు పెట్టి అది బాగా తిని పట్టుదారం చుట్టుకుని పట్టుగూటిలో ఎంతో హాయిగా, నిమ్మలంగా, మెత్తగా పడుకొని ఉంటుంది. అది బాగా నిద్రపోయిన తర్వాత అది బయటకు రాలేదు. ఆ పురుగుని చంపకుండా బయటకు తీయాలంటే ఆ పట్టుగూటిని మధ్యలోకి కోసేయాలి. ఇలా కోసేస్తే పట్టుదారం పొడుగుగా కాక చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. అందుకని పట్టును సేకరించే పద్ధతిలో ఆ పట్టుకాయల్ని సలసలా మరిగే నీటిలో వేస్తారు. ఆ మరుగునీటికి అందులో ఉన్న జీవి విలవిలలాడిపోయి ఆ పట్టు దారాల మధ్య నుండి వస్తున్న మరుగునీటిని తప్పించుకోవడానికి అటూ ఇటూ తనకలాడి ఆ వేడిని తట్టుకోలేక బయటికి వెళ్ళలేక అల్లాడిపోయి తాను అల్లుకున్న గూటిలోనే తన ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత ఆ పట్టుకాయని తెచ్చి కండికి పెట్టి తిప్పి దారాన్ని పక్కకు తీసుకొని ఆ పట్టుకాయని అందులో ఉన్న పురుగుని బయటపడేస్తారు. ఈ విధంగా ఒక్క పట్టు వస్త్రం చేయడానికి ఎన్నో లక్షల జీవులు ఎంతో హింసాత్మకంగా చనిపోతాయని, అందువలన ఆ పట్టు వస్త్రాలను ధరించి దేవాలయాలకు వెళ్ళకపోవడమే మంచిది అని మన పెద్దవారిలో కొందరు అంటూ ఉన్నారట.